మావ ఏంటి ఆంధ్రాలో బీచ్ కి కనెక్టింగ్ గా హైవే వేస్తున్నారంటగా? అవును, చీరాల బీచ్ నుండి చిలకలూరుపేట నరసరావుపేట మీదుగా నెకరికల్ వరకు 85 కిలోమీటర్ల హైవేని వెడల్పు చేయనున్నారు. అవునా? ఈ ప్రాజెక్ట్ గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్పు మావా. అంటే ఈ హైవే ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుంది, దాని రూట్ మ్యాప్, ఎక్కడ బైపాస్లు టోల్ ప్లాజాలు వస్తాయి, ప్రజెంట్ దీని స్టేటస్ ఏంటని చెప్పు మావా. సరే, స్టార్ట్ చేద్దాం అయితే. బాపట్ల జిల్లా ఓడరేవు నుండి పల్నాడు జిల్లా నెకరికల్ వరకు ఆల్రెడీ ఉన్న 2 వరుసల హైవేని 4 వరుసలుగా విస్తరించనున్నారు. ఈ హైవే బాపట్ల జిల్లా ఓడరేవు నుండి స్టార్ట్ అయ్యి చీరాల, కారంచేడు, పర్చూరు, చిలకలూరుపేట, నరసరావుపేట మీదుగా నెకరికల్ వరకు 85 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్గా ఏ గ్రామాల మీదుగా వెళ్తుందో మీరు ఈ టేబుల్లో చూడొచ్చు. ఇది NH-167A హైవేలో భాగము. ఈ ప్రాజెక్ట్ కోసం 45 మీటర్ల వెడల్పైన భూమిని తీసుకుని 24 మీటర్ల వెడల్పైన రోడ్ని వేస్తారు. ఇదేమీ యాక్సెస్ కంట్రోల్ హైవే కాదు, ఎక్కడైనా ఈ హైవే ఎక్కే అవకాశం ఉంటుంది. మాత్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈపీసీ విధానంలో నిర్మించి ఈ ప్రాజెక్ట్కి 1301 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. ఈ ప్రాజెక్టులో భాగంగా 8 ప్రాంతాల్లో కొత్త బైపాస్లు నిర్మిస్తారు. ఓడరేవు, చీరాల, కారంచేడు, పర్చూరు, తిమ్మరాజుపాలెం, చిలకలూరుపేట, గంగన్నపాలెం, నరసరావుపేటలో బైపాసులు నిర్మిస్తారు. ఈ బైపాసుల్లో నరసరావుపేట, చిలకలూరుపేట బైపాసులు చాలా పొడవైనవి. సో ఇలా చూసుకుంటే 85 కిలోమీటర్ల ప్రాజెక్టులో 46 కిలోమీటర్లలో కొత్త బైపాసులు వేస్తారు. మిగిలిన 39 కిలోమీటర్లలో ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ని 2 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు. ప్యాకేజ్ 1 ఓడరేవు నుండి చిలకలూరుపేట వరకు 47 కిలోమీటర్లు. ప్యాకేజ్ 2 చిలకలూరుపేట నుండి నెకరికల్ వరకు 38 కిలోమీటర్లు. ఈ ప్యాకేజీలను స్టార్ట్ చేసిన 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని టార్గెట్. ఈ ప్రాజెక్టులో 2 టోల్ ప్లాజాలు వస్తాయి. ప్యాకేజ్ 1లో కారంచేడు, పర్చూరు మధ్య ఉప్పుటూరు దగ్గర ఒకటి, ప్యాకేజ్ 2లో కావూరు దగ్గర ఒకటి వస్తాయి. అలాగే ఈ ప్రాజెక్టులో 9 ఫ్లైఓవర్లు, 2 ఆర్ఓబీలు, 6 మేజర్ బ్రిడ్జీలు, 2 టంపర్ట్ ఇంటర్చేంజ్లు నిర్మిస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ హైవే 3 జాతీయ రహదారులను కలుపుతూ వెళ్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే చీరాల బీచ్ కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా? అవును, ఈ హైవే ప్రాజెక్ట్ ఆంధ్రాకే కాకుండా తెలంగాణకి కూడా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ ప్రజలకు అతి చేరువలో ఉన్న బీచ్ చీరాల బీచ్. ఈ హైవే ప్రాజెక్ట్ పూర్తయితే చీరాల బీచ్కి తెలంగాణ సైడ్ నుండి కనెక్టివిటీ మరింత పెరిగి టూరిజం అభివృద్ధి చెందుతుంది. అలానే కొత్తగా కట్టే ఓడరేవు ఫిషింగ్ హార్బర్కి రోడ్ కనెక్టివిటీ పెంచడానికి ఈ హైవే ప్రాజెక్ట్ యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ హైవే వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో చెప్పండి, చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ స్టేటస్ చూసుకుంటే ఓడరేవు, చిలకలూరుపేట మధ్య ప్యాకేజ్ 1 పనులు 2024 స్టార్టింగ్లో మొదలయ్యాయి. ప్యాకేజ్ 2 కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. ప్యాకేజ్ 2లో భూసేకరణ సమస్యలు తలెత్తడంతో లేట్గా టెండర్లు పిలవడం జరిగింది. ప్రజెంట్ భూసేకరణ పూర్తి చేయాల్సి ఉంది. ఓడరేవు నుండి చిలకలూరుపేట వరకు ప్యాకేజ్ 1 స్టేటస్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగానే చెప్పావు, మ్యాప్ చూపించావా? ఆగలేకపోతున్నాను. ఇదే ఫ్రెండ్స్ ఓడరేవు, చిలకలూరుపేట, నెకరికల్లు హైవే ప్రాజెక్ట్ రూట్ మ్యాప్ రెడ్ కలర్లో ఉంది కదా. ఈ హైవే రూట్ మ్యాప్ని మనం ఓడరేవు సైడ్ నుండి నెకరికల్ సైడ్కి చూసుకుంటూ వెళ్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓడరేవు ఇది. ఇక్కడ మనకి ఓడరేవు బీచ్, పక్కనే రామాపురం బీచ్ ఉంటాయి, చాలా ఫేమస్. ఇక్కడ నుండి మనకి కొత్త బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి హైవే ప్రాజెక్ట్ అని స్టార్ట్ అవుతుంది. సో ఓడరేవుకి మనకి దక్షిణంగా బైపాస్ నిర్మిస్తారు, 2.5 కిలోమీటర్స్. ఇది చూసారు కదా, లెఫ్ట్ సైడ్కి ఉంది. ఇది 2.5 కిలోమీటర్ బైపాస్. తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఉన్న రోడ్లో కలిసి తర్వాత ఇక్కడ నుండి మనకి చీరాల, కారంచేడు కంబైన్డ్ బైపాస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ సైడ్కి డైవర్ట్ అయింది చూసారా. సో రైట్కి డైవర్ట్ అయ్యి చీరాలకి NH-216 ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన బైపాస్ని క్రాస్ అవుతుంది. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. అలా వచ్చి ఆల్రెడీ ఊర్లోంచి వెళ్ళే హైవేని క్రాస్ అవ్వడానికి ఇక్కడ ఒక ఫ్లైఓవరు, మనకి గుంటూరు, గూడూరు రైల్వే ట్రాక్ని క్రాస్ అవ్వడానికి ఇక్కడ ఒక ఆర్ఓబి నిర్మిస్తారు. తర్వాత ఇలా స్ట్రైట్గా వచ్చి కొంచెం లెఫ్ట్ టర్న్ అవుతుంది. ఈ రోడ్ చూసారా, ఆల్రెడీ ఈ రోడ్ ఏంటంటే మనకి చీరాల, చిలకలూరుపేట ప్రజెంట్ ఉన్న రోడ్ ఇది, 2 వరుసల రహదారి. సో ఇలా వచ్చి ఇక్కడ బకింగ్హామ్ కెనాల్ని క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ నిర్మిస్తారు. సో ఇలా వచ్చి కారంచేడుకి మనకి ఇదంతా ఏంటంటే ఉత్తరంగా వెళ్తుంది కారంచేడుకి. తర్వాత ఇక్కడ క్రాస్ అయ్యి కారంచేడు తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో ఆల్రెడీ ఉన్న రోడ్లో కలుస్తుంది. ఈ కంబైన్డ్ బైపాస్ ఒకసారి చూద్దాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన బైపాస్ మొత్తం చిలకలూరుపేట, పేరాల, కారంచేడు అంతా బైపాస్ చేసుకుంటూ కారంచేడు తర్వాత కలిసింది. ఇదంతా మనకి 14.3 కిలోమీటర్ల బైపాస్ ఇది. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న రోడ్లో కలిసాక కొంచెం దూరం వెళ్ళాక మనకి ఇక్కడ ఒక టోల్ ప్లాజా నిర్మిస్తారు ఫ్రెండ్స్.
ఉప్పుటూరుకి దగ్గరలో. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఏంటి రైట్ సైడ్ మన కాలువ ఉంటుంది, దాని ప్యారల్గా వెళ్తుంది. వెళ్ళి మనకు ఉప్పుటూరు దగ్గర నుంచి ఇంకొక బైపాస్ నిర్మిస్తారు పర్చూర్కి. 2.6 కిలోమీటర్ బైపాస్ రైట్కి డైవర్ట్ అవుతుంది, మీరు చూడొచ్చు. రైట్కి డైవర్ట్ అయ్యి ఇక్కడ మనకి గుంటూరు పర్చూరు రోడ్డు క్రాస్ చేయడానికి ఫ్లైఓవర్ నిర్మిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ కలిసి మనకి ఇక్కడ నుంచి ఆల్రెడీ మనకి పర్చూరు చిలకలూరుపేట రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో కలుస్తుంది. ఇక్కడ నుండి ఆల్రెడీ ఉన్న 2 వరుసల రోడ్డుని 4 వరుసలుగా వెడల్పు చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ మనకి తిమ్మరాజుపాలెం గ్రామంలో చిన్న రీఅలైన్మెంట్ ఉంటుంది, అంటే చిన్న బైపాస్ అనుకోవచ్చు. 1 కిలోమీటర్ బైపాస్ ఇది, రైట్కి డైవర్ట్ అయింది చూడండి. సో మళ్ళీ ఆల్రెడీ ఉన్న రోడ్లో కలిసి స్ట్రైట్గా వెళ్తుంది. ఇలా వెళ్తూ చిలకలూరుపేటకి కొత్త బైపాస్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మొన్న రీసెంట్గా NH16 హైవేలో భాగంగా కొత్త బైపాస్ నిర్మించి ఓపెన్ చేశారు. అది కాకుండా NH167A ప్రాజెక్ట్లో కొత్త బైపాస్ వస్తుంది, అదే ఇది మనకి దక్షిణంగా వెళ్తుంది చిలకలూరుపేటకి. పసుమర్రు రూరల్ దగ్గర నుంచి లెఫ్ట్కి డైవర్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. ఇక్కడ ఒక ఆల్రెడీ ఉన్న ఊర్లోంచి వెళ్ళే పాత హైవే క్రాస్ చేయడానికి ఒకటి ఫ్లైఓవరు. అలాగే ఇక్కడ మనకి బొప్పూడిలో ఈ కొత్త చిలకలూరుపేట బైపాస్లో కలుస్తుంది. ఇక్కడ ఒక ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. సో ఇక్కడ కలిసాక ఇక్కడతో మనకి ప్యాకేజ్ అని పూర్తి అవుతుంది. ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్ళాలి, ఆల్రెడీ ఉన్న రోడ్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ నుంచి కొత్తగా ఏమీ రోడ్ వేయరు. ఇక్కడ నుండి పోలిరెడ్డిపాలెం నుండి మనకి కొత్త ప్యాకేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ రోడ్ ఏంటంటే ఆల్రెడీ పాత చిలకలూరుపేట నర్సరావుపేట రోడ్, ఇది హైవే ఇది. సో ఇక్కడ నుండి మళ్ళీ కొత్తగా రోడ్ని వెడల్పు చేసుకుంటూ వస్తారు. అలా వెళ్ళి ఇదంతా వెడల్పు చేసుకుంటూ వెళ్తారు. కావూరు దాటిన తర్వాత ప్యాకేజ్ 2లో భాగంగా ఒక టోల్ ప్లాజా నిర్మిస్తారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ గంగన్నపాలెంలో రైట్ సైడ్కి బైపాస్ వస్తుంది ఫ్రెండ్స్, అది 1.5 కిలోమీటరు. ఈ బైపాస్ దాటిన తర్వాత మళ్ళీ కప్పగంజి వాగు దగ్గర ఆల్రెడీ ఉన్న రోడ్లో కలుస్తూ ఇదంతా వెడల్పు చేసుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత మనకి నర్సరావుపేట బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రైట్కి డైవర్ట్ అయింది కదా. ఇది ఎక్కడంటే మనకి ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్న కదా, దాని దగ్గరలో రైట్కి డైవర్ట్ అవుతుంది. అది నర్సరావుపేట బైపాస్ 14.4 కిలోమీటర్ల పొడవైన బైపాస్. ఈ ప్రాజెక్ట్లో అతి పొడవైన బైపాస్ ఇది. మైనంపాడు దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ రైట్కి డైవర్ట్ అయ్యి మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్క నుండి వెళ్తూ ఇలా వెళ్తుంది, మీరు చూడొచ్చు. కప్పగంజి వాగు పక్క నుండి వెళ్తూ ఇక్కడ టిడ్కో హౌసెస్ ఉన్నాయి కదా, టిడ్కో హౌసెస్ దగ్గర గుంటూరు గుంతకల్ రైల్వే ట్రాక్ని క్రాస్ అవ్వడానికి ఇక్కడ ఒక ROB నిర్మిస్తారు. అలాగే దాని వెంటనే మనకి నర్సరావుపేట గుంటూరు హైవే క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ఇసపాలెం దగ్గర నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్ క్రాస్ చేయడానికి ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి కొత్తూరు దాటిన తర్వాత ఆల్రెడీ ఉన్న రోడ్లో కలుస్తుంది. ఇక్కడ జీల్ డైరీ ప్రొడక్ట్స్ ఉంది కదా, దీని తర్వాత మనకి ఇక్కడ కరెంట్ లైన్స్ ఉన్నాయి, అక్కడ ఆల్రెడీ ఉన్న హైవేలో కలుస్తూ ఇక్కడ నుండి మనకి ఇక్కడ నాగార్జున సాగర్ కాలువ వరకు ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేసుకుంటూ వెళ్తారు దేచవరం వరకు. ఇక్కడ ఒక గ్రామం ఉంది ఫ్రెండ్స్, ఈ గ్రామంకి బైపాస్ నిర్మిస్తారు. ఈ గ్రామం ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. ఇక్కడ నాగార్జున సాగర్ కాలువ ఉంది. సో రైట్కి డైవర్ట్ అయ్యి ఈ బైపాస్ ఏంటంటే 2.5 కిలోమీటర్ బైపాస్ తూర్పు వైపుగా వెళ్ళింది ఇది. ఇక్కడ మనకి అద్దంకి పిడుగురాల రోడ్లో కలుస్తుంది. ఇక్కడ ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది, సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.